ఇంటి అద్దెలు చెల్లించలేక నిరుపేదలు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 4 సంవత్సరాల క్రితం సొంత ఇల్లు లేని నిరుపేదల కోసం 300 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత గత సంవత్సరం 250 డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. మరో 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. కానీ సంవత్సరం గడుస్తున్నా నిరుపేదలకు ఇల్లు ఇంకా కేటాయించలేదు. అంతలోనే ప్రభుత్వం మారిపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగానే ఉన్నాయి. మున్సిపాలిటీకి చెందిన పలువురు నిరుపేదలు తాము ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని గురువారం సుమారు 100 కుటుంబాలకు చెందిన నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు ధ్వంసం చేసి ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాము ఏకకాలంలో డబుల్ బెడ్రూమ్ల కోసం అధికారులు నాయకులు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, తాము అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తమకు సర్టిఫికేట్లు అందజేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మాకు డబల్ బెడ్రూమ్ అనేది వచ్చినాక రీసెంట్గా అదే రోజు మా అమ్మాయి అనిపోయింది. ఇది పంచే రోజు వచ్చినాక కూడా మేము పుట్టి అన్న దగ్గరికి వెళ్ళినాం. అన్న మరి ఇట్లా మా అమ్మాయి అనిపోయింది అని చెప్పేసి ఇగో మాకు వచ్చినట్టుగా కూడా సర్టిఫికేట్ ఉంది. అయితే ఇక పోయినా పుట్టి అన్న దగ్గరకు పోతే ఇంకా 50 ఇండ్లు ఉన్నాయి కదా, మళ్ళీ అప్పటికి ఇద్దామని చెప్పేసి దేవుని రాజన్న మరి తోలుకొని పోయి కాళ్ళ మీద పడితే కూడా ఏమన్నా అంటే అవి ఇచ్చేటప్పుడు కూడా మిగులుతాయి ఇద్దామని చెప్పేసి మాట్లాడారు. మాకు వచ్చింది అదే రోజు, ఇదే రోజు, అది మంచి రోజే వచ్చింది. A-3 వచ్చింది మాకు ఫస్ట్. మాకు ఇప్పుడు ఏమో అడిగితే నాకు కూడా ఇల్లు రాలేదు నమ్మించి మోసం చేసి ఓటేస్తున్నా అన్ని వేస్తున్నా నాకు ఇల్లు ఇయ్యలేదు. 40 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. ఇక్కడ నాకు 2 బిడ్డలు ఉన్నారు. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. నా మొగుడు పనికి పోతలేడు. నేను చేస్తేనే పని చేస్తేనే నడుస్తుంది ఇంట్లో, లేకపోతే నడవదు. నేను హోటల్లో పని చేస్తా. రోజు పోతేనే నాకు ఇంట్లో గడుస్తుంది, లేకపోతే గడవదు. ఇల్లు కిరా గడుస్తుంది కూడా కష్టం ఉండదు నాకు. ఇక నాకు ఇప్పుడు వెనక లేదు, ముంగట్లేదు నాకు. ఇప్పుడు